నమస్కారం. మా గల్ఫ్ న్యూస్ కి స్వాగతం. ప్రతిరోజు 6 దాసాల తాజా వార్తలు మీకు అందించబడుతున్నాయి. యుఎస్, ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధం కారణంగా నేడు గల్ఫ్ మరియు మిడిల్ ఈస్ట్ దేశాల్లో 700కు పైగా విమానాలు రద్దు చేసినట్లు ఏవియేషన్ అనలిటిక్స్ కంపెనీ సిరియం తెలిపింది. మిడిల్ ఈస్ట్లో షెడ్యూల్ చేసిన 4329 విమానాల్లో 716 మార్చి 1న గల్ఫ్ మరియు మిడిల్ ఈస్ట్ దేశాలలో అధికారికంగా రద్దయినట్లు డేటా తెలిపింది. అనేక విమానయాన సంస్థలు అధికారికంగా తమ షెడ్యూళ్లను రద్దు చేసుకోలేదు. కానీ ఆ విమానాల్లో ఎక్కువ భాగం ఇరాన్ మరియు ఇజ్రాయెల్ మధ్య వైమానిక స్థావరాల మూసివేతలు, టెహ్రాన్పై అమెరికా దాడుల కారణంగా నడిచే అవకాశం లేదని వెల్లడించింది. తొలి రోజు 11 గల్ఫ్ మరియు మిడిల్ ఈస్ట్ దేశాలలో 1800కు పైగా విమానాలు రద్దయ్యాయి. ఎయిర్ స్పేస్ మూసివేతల కారణంగా ఎమిరేట్స్ మార్చి 1 వరకు దుబాయ్కు వచ్చే మరియు బయలుదేరే అన్ని కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేసింది. రాబోయే 72 గంటల్లో ప్రయాణించడానికి బుక్ చేసుకుంటే ప్రత్యామ్నాయ విమానంలో రీబుక్ చేసుకోవాలని అధికారులు సూచించారు. ప్రయాణ తేదీ నుంచి 10 రోజుల వరకు మీరు వెళ్లాల్సిన గమ్యస్థానానికి మరొక విమానంలో రీబుక్ చేసుకోవచ్చని తెలిపారు. మీరు ట్రావెల్ ఏజెంట్తో మీ విమానాన్ని బుక్ చేసుకుంటే వెంటనే వారిని సంప్రదించి మనీ వివరాలు తెలుసుకోవాలని ఎమిరేట్స్ అధికారులు సూచించారు. ఎమిరేట్స్ వద్ద నేరుగా బుక్ చేసుకుంటే రీఫండ్ కోసం దరఖాస్తు చేయాలన్నారు. మీరు ట్రావెల్ ఏజెంట్ ద్వారా విమానాలను బుక్ చేసుకుంటే వారిని సంప్రదించాలని కోరారు. విమానాశ్రయానికి వెళ్లే ముందు ఫ్లైట్ స్టేటస్ ని చెక్ చేయాలని కోరారు. విమాన రద్దుల వల్ల ప్రభావితమైన కస్టమర్లు రీబుకింగ్ కోసం వారి ట్రావెల్ ఏజెన్సీని సంప్రదించాలి. తాము పరిస్థితిని పర్యవేక్షిస్తున్నామని మరియు సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకుంటున్నట్లు ఎమిరేట్స్ తెలిపింది. కస్టమర్లకు కలిగిన అసౌకర్యానికి క్షమాపణలు చెప్పింది. ప్రయాణికులు మరియు సిబ్బంది భద్రత తమకు అత్యంత ప్రాధాన్యతని పేర్కొంది. ఇరాన్ సుప్రీం లీడర్ మరణం మరియు దాని పర్యవసానంగా చోటు చేసుకున్న దాడుల వల్ల యుఏఈ గగనతలంపై ఆంక్షలు విధించారు. దీనివల్ల ప్రముఖ విమానయాన సంస్థలు తమ సర్వీసులను రద్దు చేశాయి. దుబాయ్ నుండి వెళ్లే మరియు వచ్చే అన్ని విమానాలను మార్చి 2 మధ్యాహ్నం 3 గంటల వరకు నిలిపివేశారు. మార్చి 5 లోపు ప్రయాణించాల్సిన వారు 20 రోజుల వ్యవధిలో ఉచితంగా రీబుకింగ్ చేసుకోవచ్చు లేదా రీఫండ్ పొందొచ్చు. అబుదాబి సర్వీసులను మార్చి 2 తెల్లవారుజాము 2 గంటల వరకు రద్దు చేశారు. మార్చి 15 వరకు ఉచితంగా రీబుకింగ్ చేసుకునే వెసులుబాటు ఉంది. యుఏఈకి రావాల్సిన మరియు వెళ్లాల్సిన అన్ని విమానాలను తాత్కాలికంగా నిలిపివేశారు. ప్రయాణికులకు నేరుగా SMS లేదా ఈమెయిల్ ద్వారా సమాచారం అందుతుంది. మార్చి 2 అర్ధరాత్రి వరకు మిడిల్ ఈస్ట్ సర్వీసులను రద్దు చేస్తుంది. ఫిబ్రవరి 28 లోపు బుక్ చేసుకున్న వారు మార్చి 7 వరకు ఉచితంగా రీషెడ్యూల్ చేసుకోవచ్చు. మార్చి 2వ తేదీన యుఏఈకి సంబంధించిన అన్ని విమానాలను రద్దు చేస్తున్నట్లు ధృవీకరించింది. దుబాయ్లో గగనతల రక్షణ వ్యవస్థలో అడ్డగించిన డ్రోన్ల అవశేషాలు 2 ఇళ్ల ఆవరణలో పడడంతో 2 గాయపడ్డారు. ఈ విషయాన్ని సంబంధిత అధికారులు అధికారికంగా ధృవీకరించారు. అధికారుల ప్రకారం గగనతల రక్షణ వ్యవస్థలు డ్రోన్లను విజయవంతంగా అడ్డుకున్నాయి. అయితే ఆ ప్రక్రియలో విడిపోయిన అవశేషాలు 2 నివాస గృహాల ఆవరణలో పడ్డాయి. ఈ ఘటనలో 2 స్వల్పంగా గాయపడగా వారికి అవసరమైన వైద్య చికిత్స అందించబడింది. ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా ఎమిరేట్ అంతటా వినిపించిన పెద్ద శబ్దాలు విజయవంతమైన అడ్డుకునే చర్యల ఫలితమేనని అధికారులు స్పష్టం చేశారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, పరిస్థితి పూర్తిగా నియంత్రణలో ఉందని వెల్లడించారు. భద్రతా సంస్థలు పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నాయి. ఖతార్లోని ఇండస్ట్రియల్ ఏరియాలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. అయితే అది మిసైల్ను అడ్డగించిన తర్వాత శిథిలాలు పడిపోవడం వల్ల పారిశ్రామిక ప్రాంతంలో జరిగిన చిన్న అగ్ని ప్రమాదమని ఖతార్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఫైర్ ఫైటర్స్ వెంటనే స్పందించి మంటలను అదుపు చేశారని పేర్కొంది. ఈ మేరకు ఎక్స్ ప్లాట్ఫామ్లోని పోస్ట్ చేసింది. ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఫేక్ న్యూస్ నమ్మొద్దని, అధికారికంగా వచ్చిన సమాచారాన్ని మాత్రమే గుర్తించాలని కోరింది. ఒమన్ దేశంలోని కీలక ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని జరిగిన 2 వేర్వేరు దాడులు ఆ ప్రాంతంలో కలకలం రేపాయి. ఒక ఘటనలో వాణిజ్య ఓడరేపై డ్రోన్ దాడులు జరగగా మరో ఘటనలో సముద్ర తీరంలో చమురు ట్యాంకర్పై దాడి జరిగింది. ఒమన్లోని దుక్ము వాణిజ్య ఓడరేవును 2 డ్రోన్లు లక్ష్యంగా చేసుకున్నాయని భద్రతా వర్గాలు వెల్లడించాయి. ఒక డ్రోన్ నేరుగా కార్మికుల నివాస యూనిట్ను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఒక విదేశీ కార్మికుడు గాయపడ్డారు. 2 డ్రోన్ శకలాలు ఇంధన నిల్వ ట్యాంకుల సమీపంలో పడ్డాయి. అయితే అక్కడ ఎటువంటి ఆస్తి నష్టం లేదా ప్రాణ నష్టం సంభవించలేదు. ఒమన్ మారిటైమ్ సెక్యూరిటీ సెంటర్ తెలిపిన వివరాల ప్రకారం ముసందం తీరానికి సుమారు 5 నాటికల్ మైళ్ల దూరంలో ఒక చమురు ట్యాంకర్ పై దాడి జరిగింది. స్కైలెట్ అనే పేరు గల ఈ ట్యాంకర్ పలావ్ దేశ జెండాతో ప్రయాణిస్తోంది. ఈ దాడిలో 4 వ్యక్తులు గాయపడ్డారు. నౌకలో ఉన్న మొత్తం 20 మంది సిబ్బందిని భద్రతా దళాలు సురక్షితంగా బయటకు తరలించాయి.
ఇవి మా గల్ఫ్ న్యూస్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.